కొబ్బరికాయలు కొడతాం, పూజలు చేస్తాం. కానీ కష్టం రాగానే నాకే ఎందుకు ఈ కష్టాలు దేవుడా అని నిందిస్తాం. అసలు భక్తి అంటే కేవలం కోరికలు కోరుకోవడమేనా, లేక అంతకంటే లోతైన అర్థం ఏదైనా ఉందా? కర్మ అనే తుఫాన్లో మనం కొట్టుకుపోకుండా కాపాడే ఏకైక నావ భక్తి. ఈరోజు వీడియోలో అసలైన భక్తి అంటే ఏమిటి, భక్తి మన కర్మలను ఎలా మారుస్తుందో శ్రీకృష్ణుడి బోధనల ద్వారా తెలుసుకుందాం. నమస్కారం, ప్యూర్ సోల్ తెలుగుకి స్వాగతం. మన అంతరాత్మను శుద్ధి చేసే ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా ఈరోజు భక్తి యొక్క శక్తిని, దాని వెనుక ఉన్న అంతరార్థాన్ని వివరంగా అర్థం చేసుకుందాం. చాలామంది భక్తిని ఒక వ్యాపారంలా భావిస్తారు. దేవుడా, నాకు ఇది ఇస్తే నేను నీకు అది సమర్పిస్తాను అనుకుంటారు. కానీ అది భక్తి కాదు, అదొక ఒప్పందం. భక్తి అంటే శరణాగతి, అంటే మనకు ఏది జరిగినా అది ఆ పరమాత్మ ఇచ్చ అని నమ్మడం. శ్రీకృష్ణుడు గీతలో అంటాడు, ఎవరైతే సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తారో, ఎవరైతే నాపై చిత్తాన్ని ఉంచుతారో వారే నాకు అత్యంత ప్రియమైన వారు. భక్తి అంటే కేవలం గుడికి వెళ్ళడం కాదు, మీ ప్రతి పనిలోనూ ఆ దేవుడిని చూడడం. మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు కర్మఫలాన్ని అనుభవించి తీరాలి. మరి భక్తి వల్ల ఉపయోగం ఏమిటి? ఒక చిన్న ఉదాహరణ. మీకు కాలికి పెద్ద దెబ్బ తగిలి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అనుకుందాం. ఆ నొప్పి భరించడం కష్టం, కానీ డాక్టర్ మీకు అనస్థీషియా ఇస్తే ఆపరేషన్ జరుగుతుంది, కానీ మీకు నొప్పి తెలియదు. భక్తి కూడా అలాంటిదే. జీవితంలో కష్టాలు వస్తాయి, కానీ భక్తి అనే మత్తులో ఉన్నప్పుడు ఆ కష్టాల తీవ్రత మీకు తెలియదు. ఆ భగవంతుడు మీకు ఒక అదృశ్య కవచంలా తోడుంటాడు. భక్తి అనేది కేవలం మంత్రాలకే పరిమితం కాదు. ఆర్తభక్తి, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని తలుచుకోవడం, గజేంద్రుడిలా. అత్తార్తి భక్తి, కోరికల కోసం ప్రార్థించడం, ధ్రువుడిలా. జిజ్ఞాసు భక్తి, దేవుడి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించడం. జ్ఞాని భక్తి, దేవుడు తప్ప అన్యమేమీ లేదని నమ్మడం, ప్రహ్లాదుడిలా. మనం ఏ స్థితిలో ఉన్నా సరే మన మనస్సును దేవుడి వైపు మళ్లించడం ముఖ్యం. నిరంతరం నామస్మరణ మన మనసులోని మాలిన్యాల్ని కడిగేస్తుంది. చాలామంది భక్తులకు కష్టాలు వస్తుంటాయి. అప్పుడు వారు, నేను ఎంత పూజ చేస్తున్నా కదా, నాకే ఎందుకు ఈ కష్టాలు అని ఆవేదన చెందుతారు. కానీ గుర్తుంచుకోండి, బంగారం ఎంత కాలితే అంత స్వచ్ఛంగా మారుతుంది. దేవుడు మనల్ని కష్టాల్లో పడేసేది మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మనలోని అహంకారాన్ని తొలగించి మనల్ని తనకి దగ్గరగా చేసుకోవడానికి. భక్తి ఉన్నవాడు కష్టాన్ని దేవుడి ప్రసాదంలో భావిస్తాడు. ఇదే నిజమైన భక్తి. మిత్రులారా, భక్తి అనేది భయం నుండి పుట్టకూడదు, ప్రేమ నుండి పుట్టాలి. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఫలితాన్ని ఆ దేవుడికి వదిలేయండి. అప్పుడే మీకు నిజమైన మనశ్శాంతి లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఏ దైవాన్ని ఎక్కువగా నమ్ముతారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ప్యూర్ సోల్ తెలుగుకి సబ్స్క్రైబ్ అవ్వండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.